అందరికీ నమస్కారం. నా పేరు ఈద కాశీ. మా నాన్నగారి పేరు ఈద బాలయ్య, మా అమ్మగారి పేరు ఈద రామలమ్మ, నా భార్య పేరు ఈద రేణుక. నాకు ఇద్దరు పిల్లలు. నేను మరిగూడ గ్రామం, మరిగూడ మండలం ఎస్సీ కాలనీలో నివసిస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద నాకు ఇల్లు మంజూరైంది. ఇల్లు మంజూరైందని ఎంతో ఆనందపడుతున్న సమయంలో ఎమ్మటే నా ఆనందంలో నీరు పోసినట్టుగా అయింది. ఎందుకంటే నేను ఇల్లు ఎప్పుడైతే స్టార్ట్ చేసినో ఆ ఒక నెల నుండి మా ఇంటి పక్కల వాళ్ళతోటి నాకు ప్రతి క్షణంలో పనిచేసే ప్రతి క్షణంలో ఆటంకం కలిగిస్తున్నారు. వారు ఎవరో కాదు, ఈద రాములు తండ్రి నరసింహ, అతని భార్య ఈద వెంకటమ్మ. వీళ్ళకి తోడుగా వాళ్ళ మరదల్ని కూడా నా మీద ఈద రాణి అని ఆమెను కూడా ఉసిగొలుపుతా ఉంటారు ఈ గొడవలల్లో. అయితే గొడవలు ఎందుకు వస్తున్నాయంటే, వెంకటమ్మ ఈద రాములు అనేవాళ్ళు వాళ్ళకున్న భూమిలో ఇల్లు మొత్తం నిర్మించుకున్నారు. నేను బయట రెంట్కుంటున్నా ప్రస్తుతానికి. నేను ఎప్పుడైతే ఇల్లు మంజూరైందో ఇల్లు కట్టుకుంటుంటే ప్రతి క్షణము మేస్త్రీలను వాళ్ళను తిట్టడము, నాకు ఇక్కడ జాగా ఉంటది అని వాళ్ళు అప్పుడు ఎప్పుడూ చెప్పలేదు, స్టార్టింగ్ లో చెప్పలేదు. గోడ 5 సంవత్సరాల కింద నిర్మించాను వాళ్ళ గోడ కానించి. అప్పుడు వాళ్ళకు సందు గుర్తు రాలేదు. నేను ఇల్లు నిర్మిస్తూ వస్తున్న సమయంలో బేస్మెంట్ కట్టినాక, పిల్లర్లు వేసినాక, గోడలు పెట్టుకొని సజ్జలు పెడుతున్న సమయంలో మాకు సందుందని మా పని వాళ్ళను అడ్డుకుంటున్నారు. ఇది ఇలా అవుతుందని చెప్పేసి ప్రతిసారి వాళ్ళు అరవడం, మేము అరవడం జరిగింది. తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. అక్కడ కూడా పెద్ద మనుషులను తీసుకెళ్లాను. పెద్ద మనుషులను తీసుకెళ్లిన తర్వాత నీకు ఏం కావాలమ్మా అంటే, నా ఇల్లు తడుస్తుంది, 4 ఇంచుల గోడ 5 ఫీట్ల వరకు పెట్టమని అంటే, ఇది పెద్ద మనుషులలో స్టేషన్లో రాసుకున్న పత్రం. ఇది ఇక్కడ నా భార్య సంతకం, ఆయన భార్య రాముల భార్య, రాముల సంతకం, పెద్ద మనుషుల సంతకంతో కోటి ఇక్కడ 6 నెలల్లో గోడ కడతా అని నేను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఉన్నాను. కానీ ప్రతి క్షణం ఇల్లు ఏ పని చేసినా తర్వాత మళ్ళీ మెట్టు నిర్మిస్తుంటే కూడా నా గోడ కానియొద్దు అని ఈ విధంగా గొడవ పెడుతూ వస్తూనే ఉంది. 3 నెలల క్రితం అంటే ఇల్లు ఆ మెట్లు కాకముందుకు నాకు సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను నా ఎడమ చెయ్యి కాలు కూడా పనిచేయలేదు. నేను మహోనియా మన్నెగూడ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఇల్లు కట్టుకోవడానికి తెచ్చిన కొంత డబ్బులు కూడా నా ట్రీట్మెంట్కి అయిపోయాయి. నేను చాలా దీనస్థితిలో ఉన్నాను. నాకు 2 పిల్లలు. నాకు ఇల్లు లేదు. నేను ఒక ఇల్లు నిర్మించుకోవాలనే ఆనందంలో వీళ్ళు ప్రతిసారి అడ్డు తగిలారు. ఆ తర్వాత కొన్ని రోజులు పని ఆగిపోయింది. మళ్ళీ ఈ మధ్యలోనే సెంట్రింగ్ వేసుకోవడానికి సెంట్రింగ్ వాళ్ళు వచ్చి సెంట్రింగ్ డబ్బా కొడుతుంటే, మీరు ఆల్రెడీ 2 రోజులు అయితే నాకు అమౌంట్ ఎక్కువ అవుతుంది. రాగి మాట్లాడకు. మీరు డబ్బా కొడితే బాగుండదు, మాకు వానికి లొల్లి తగలేదు, మీరు డబ్బా కొడితే మీకు మర్యాద దక్కదని సెంట్రింగ్ వాళ్ళని హెచ్చరిస్తే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు. తర్వాత నా భార్య 100కి కాల్ చేసింది. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఇల్లు కట్టుకుంటుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని వాళ్ళు కూడా అడిగారు. నాకు గోడని నాకు సందు ఉందని చెప్పి మళ్ళీ ఫస్ట్ మాటనే అన్నది. సరే అని చెప్పాను. ఇప్పుడు ఏందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్దామన్న సందర్భంలో ఒక పెద్ద మనిషి వచ్చి, ఎందుకు సార్ నేను మాట్లాడతా వాళ్ళతోటి అని చెప్పి ఆయన సంధాయించాడు. ఎక్కడమ్మా ఇలా మేస్తే రాదట మాడి కలిపొచ్చాడంటే పొద్దుగాల వచ్చి ఆయన వేట కూడా నేను పెట్టా. చాలా పని వాళ్ళని ఆపకు. ఇన్నదప్పుడు మళ్ళీ డబ్బా స్టార్ట్ చేశారు. ఒక రూమ్ వరకు వేశారు. మళ్ళీ తెల్లారి 6 గంటలకి వాళ్ళు డబ్బా స్టార్ట్ చేసే సమయంలో నాకు గోడ నిర్మించాలి, నేను కడతానని చెప్పిన. 9 గంటల వరకు స్టార్ట్ చేస్తానని చెప్పిన. కానీ 6 గంటలకే సెంట్రింగ్ వాళ్ళను అడ్డగోలు బూతులు తిడుతూ వాళ్ళు పని ఆపేటట్టు చేశారు. వీళ్ళు పచ్చి బూతులు తిడతారు. వీళ్ళకు వాళ్ళ పక్కింటి ఆమె వాళ్ళ మరదలు రాములు వాళ్ళ తమ్ముడు భార్య రాణి అని ఆమెకు ఒక మొబైల్ ఇస్తారు. వీళ్ళేదో రెచ్చగొడతారు, మేము ఏదైనా కానీ ఆమె వీడియో రికార్డులు చేస్తుంది. ఈ విధంగా ఆమె కూడా మా మీద మాటలతోటి దాడి చేయడం జరిగింది. తర్వాత నిన్న అంటే ఈ 2 డేస్ నుంచి జరుగుతున్న సందర్భం ఏంటంటే, తనను మేము ఏమనలేదు, మాకు సందర్భం లేని వ్యక్తిని తనని మేమేదో దాడి చేసినామని తనను హాస్పిటల్ తీసుకెళ్లి కట్లు కట్టించి మా మీదికి ఒక కేసు పెట్టే విధంగా వాళ్ళను వాళ్ళ తల్లిని మా మీదకి పురమాయిస్తున్నారు.
కట్టెతో కొట్టిరు, గాజులన్నీ వాళ్ళ కొట్టిరు, తెలంగాణలో హ్యాండ్ క్రాఫ్ట్ లేచి నడవలేను, ఈదుగా పడి రాళ్ళ పడేసి గుర్తు నవంబర్ నుంచి ఇది రాసుకున్న కాంచి ఏ పెద్ద మనిషి వచ్చి అమ్మ గోడ కడతాడు కదా కట్టించుకో అని అంటే ఎవరైతే న్యాయం చెప్తారో వాళ్ళను ఆ వ్యక్తిని ఎవరైతే వచ్చి చెప్పే వ్యక్తి ఉంటారో పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి నా భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి వాళ్ళ పేర్లతో తిట్టడం జరుగుతుంది. ఇవి మానసికంగా చాలా వేధించాయి. నిన్న 2 రోజుల క్రితం 9వ తారీఖు పొద్దున అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ మీరు కారం పట్టుకొని రెడీగా ఉండండి, వాళ్ళ మర్దలకి వాళ్ళ భార్యకి చెప్పిన విషయం ఏంటంటే మీరు కారం పట్టుకొని రెడీగా ఉండండి, నేను పెట్రోల్ బంక్కి వెళ్తాను, పెట్రోల్ తెస్తాను, వాళ్ళ మీద చల్తాను, అంటిస్తాను, వీళ్ళని కూడా చంపిపడ్డా ఏం చేస్తాను, వాళ్ళ దగ్గర ఏముంది మనం ఎదుర్కోవడం దానికి ఆయనకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఏం చేస్తాడు వాడు అనుకుంటా అతను పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ తేవడం జరిగింది. ఆ రోజు కూడా ప్రజలు లేకపోతే ఆ బాటిల్ పట్టుకుని చల్లడానికి మూత తీసి పరిగెత్తుకొస్తుంటే వాళ్ళ భార్య ఎక్కడ రికార్డ్ అవుతుందో అని అడ్డం నిలబడ్డది, లేకపోతే నా భార్యను గాని నన్ను గాని అంటించేవాడు. ఆ తర్వాత మేము చెప్పినాం, అయినా వినలేదు. ఇప్పటికి కూడా ఒక కాలనీలో గాని ఎక్కడ గాని ఎవరైతే న్యాయం మాట్లాడతారో వాళ్ళ మీద మాటల యుద్ధమే. అవి మామూలు మాటలు ఉండవండి. కొట్టడం కంటే మాట అనేది చాలా ప్రమాదకరం, మానసికంగా హింసిస్తుంది, ప్రతిరోజు తిడుతుంది. కాలనీలో ఎవరైనా వెళ్ళి అడిగి చూడండి వాళ్ళ పరిస్థితిని. నేను లేక వచ్చిన ఇల్లు కట్టుకుంటూ ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, నన్ను మానసికంగా హింసిస్తున్నారు, ఈ గొడవ ఇంతటితో వదిలిపెట్టదట, నన్ను నా భార్యని నా పిల్లల్ని కూడా కడతార్చే వరకు తాను నిద్రపోదట, అంటే హెచ్చరికలు చేస్తుంది, మమ్మల్ని హత్య చేపిస్తుందట. ఎందుకంటే తను హత్య చేసేంత క్రియేటెడ్ అంటే తన దగ్గర తన తల్లికి సంబంధించిన భూమిని వాళ్ళ తమ్ముడికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకున్న క్యాండిడేట్ ఆమె. ఈ రోజు ఆమె కాడ ఆర్థిక పరిస్థితి డబ్బులు 4 రూపాయలు ఉండొచ్చు, కానీ ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే నాకు ప్రాణభయం ఉంది. తనతోటి చిన్న విషయాన్ని ఇంత దూరం తీసుకొచ్చి తాను వదిలిపెట్టదంట, తను తలుసుకున్నది జరగాలంట. రేపు భవిష్యత్తులో నాకు గాని నా భార్యకు గాని నా కుటుంబం గాని ఎటువంటి ప్రాణహాని జరిగిన దానికి బాధ్యులు ఈ ఈద రాములు, వాళ్ళ భార్య వెంకటమ్మ, తర్వాత నా మీద పుడిగొరుపుతున్న వాళ్ళ మర్దలు ఈద రాణి, వైఫ్ ఆఫ్ సుధాకర్, వీళ్ళు ముగ్గురే కారణంగా నేను చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఈ 5-6 నెలల్లో నాకు కొంతమందితో కూడా ఫోన్లు చేపించి నన్ను భయభ్రాంతులకు గురి చేశారు. గతంలో అంటే ఒక 2-3 నెలల కింద వాళ్ళ అల్లుడు కూడా ఫోన్ చేశాడు, అతను వార్నింగ్ ఇచ్చాడు, ఇంకొక ఆయన చేశాడు. ఇప్పుడు నాకు న్యాయం జరగకపోతే నేను ఖచ్చితంగా ఆ ఆడియో రికార్డ్స్ కూడా మీ ముందుకు పెట్టడానికి వస్తాను. నిజంగా ఒక ఫీట్ జాగాలో నేనేం బ్రతకనండి, న్యాయంగా ఉంటే మాత్రం నేను పక్కకు జరిగేవాడిని. నువ్వు న్యాయంగా వీళ్ళు కరెక్ట్ గా న్యాయంగా అడిగే వాళ్ళు అయితే 5 సంవత్సరాల నుంచి గోడ కట్టలేకపోదురు,
గత 5 నెలల నుంచి చూస్తున్న బేస్మెంట్ కూడా వాళ్ళకి ఆనిచ్చి పెట్టకపోదు. కానీ తీరా నేను స్లాబ్ లెవెల్కి వచ్చేసినాక నేను సెంటరింగ్ కొడుతుంటే ప్రతి క్షణము నేను నా ఇంటికి పోయి గోడకు నీళ్లు కొట్టుకోవాలంటే భయపడే స్థాయికి దిగజారిపోయినా. ఈ రోజు నేను అక్కడ పోయి నీళ్లు కొట్టాలి, నా భార్య పోయి ఏదైనా పని చేయాలంటే మేము ఎవరినో ఒకరిని తోడు తీసుకొని పోవాల్సిన భయభ్రాంతులకు గురి చేశారు. ఇన్ని రోజులు మీకు చెప్పలే, ఎందుకంటే పెట్రోల్ తో దాడి చేసే అంత ఉంటుందని నేను కల్లో కూడా అనుకోవాలి. అంత కోపం అంత తప్పు మేము ఏం చేసామో నాకు అర్థం కాలే. తను పెట్రోల్ తో దాడి చేయడానికి తెగబడిన వాళ్ళు రేపు డబ్బులు ఇచ్చి ఎవరితోటన్నా మమ్మల్ని సంపిస్తారన్న దాంట్లో అనుమానం ఏం లేదు కదా. అందుకనే ఈ విషయంలో మీ ముందుకు వచ్చి నేను చెప్తున్నాను, దయచేసి మీకు ఎవరికన్నా నేను తప్పు చేసేది ఉంటే నా ఇంటికి రండి, ఎస్సీ కాలనీలో ఉంటది. నేను ఎక్కడైనా కొంచెం వాళ్ళ జాగా ఆక్రమించుకున్నా గానీ నేను వెంటనే నేలకు ముక్కు రాసి నా ఇంటి ఎంతవరకు నాకు భూమి అంత దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటా. ప్రతి చిన్న విషయానికి స్టేషన్ ఉరకడం, మమ్మల్ని తిప్పడం. నాకు అసలు బ్రెయిన్ స్ట్రోక్ తోటి నా చెయ్యి కాలు రెండు పనిచేస్తలేవు. ఈ లొల్లులల్లో కూడా ఇది ఇంకా టైట్ అయిపోయింది. నాకు ట్రీట్మెంట్ ఇంకా జరుగుతూనే ఉంది, నేను ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నాను. కానీ నన్ను మానసికంగా నా భార్యను నాకు రోజు నిద్ర కూడా రావటం లేదు. ప్రతిరోజు ఏడుచుకుంటూ మేము లేక ఇల్లు వస్తే ఇంత 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 ఎందుకు వాళ్ళకు అని మేము ప్రతిరోజు బాధపడుతున్నాం. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఎందుకు లేక ఇల్లు కడుతుంటే ఆమె అట్ట చేస్తుంది అని చెప్పి అంటున్నారు. కానీ ఎవరు తెర మీదకి వస్తలేదు. ఒకవేళ వాళ్ళు వచ్చిరనుకో పొద్దుగాల వాళ్ళ పని అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళను పట్టుకొని తిడుతుంది. ఇలా 2-3 న్యాయం చేసే వాళ్ళకు కూడా నా భార్యతో అక్రమ సంబంధం అంటగట్టినాను. ముఖ్యంగా మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్, నా చిన్నప్పటి నుంచి సార్ నా పాత ఇల్లు ఉంటుండే సార్, అది కూడా నేను పుట్టినప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు సార్. అదే ఇంట్లో బతికాను, అదే ఇంట్లో చదువుకున్నాను, అదే ఇంట్లో పెళ్లి చేసుకున్నాను. ఈరోజు నాకు ఇల్లు శిథిలావస్థ కూలిపోతే మీరు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడ్డాను సార్. ఈ వీడియో నా ఇల్లు మొత్తం నిర్మించుకున్నాక నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్న ఎమ్మెల్యే గారు, కానీ ఇంతగా నన్ను సతాయిస్తున్నారు సార్. నేను చదువుకున్నాను సార్, MA BD చదువుకున్నాను. ఒక తిక్కలోలాగా నేను స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సార్. నాకు న్యాయం ఎక్కడ జరుగుతలేదు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. నా భార్యను నన్ను చంపిస్తుందంట సార్, నా చిన్న పిల్లలు సార్.